బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు ఎక్కువగా ప్రశంసలు అందించిన కంటెస్టెంట్స్ అంటే అది రీతు చౌదరి అని చెప్పాలి. అయితే రీతు చౌదరి నువ్వు నీ ఫ్రెండ్ ఏడుస్తుంటే మాత్రం నువ్వు ఏడ్చావు చూడు, అప్పుడు చూసి నీ ఫ్రెండ్‌షిప్ ఎంత రియాలిటీగా ఉంటుందా అనిపించింది అని చెప్పారట. అలానే లాస్ట్ వారం 'డీమన్ పవన్' కోసం నువ్వు తీసుకున్న స్టాండ్, ఈ వారం నీ ఫ్రెండ్ ఏడుస్తుంటే నువ్వు కూడా ఎమోషనల్ అయిపోయిన విధానం మాత్రం నీ ఆటకి మంచి ప్లస్ పాయింట్ అంటూ చెప్పారట కింగ్ నాగార్జున గారు. ఇక తనూజ నీ విషయంలో ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం తనూజతో రియల్ ఫ్రెండ్‌షిప్ చేస్తావని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది అంటూ కూడా ఇక రీతు చౌదరికి చెప్పడం జరిగిందట కింగ్ నాగార్జున గారు. ఇక రీతు చౌదరి నన్ను వాళ్ళు ఎలా చూసినా పర్వాలేదు సార్. నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే వరకు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని నేను ఒక ఫ్రెండ్స్‌గానే ట్రీట్ చేస్తాను. ఇక్కడే కాదు సార్, ఎక్కడైనా సరే నాతో ఎవరైనా గొడవ పడినా నేను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయను అని చెప్పిందట రీతు చౌదరి. ఇకపోతే సాయి శ్రీనివాస్‌తో నువ్వు కెప్టెన్సీ రేస్ టాస్క్‌లో తీసేస్తాను అన్నప్పుడు డిఫెండ్ చేసుకున్న విధానం మాత్రం మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఇకపోతే ఆడపులిని అని చెప్పి ఇక హారర్ టాస్క్‌కి వెళ్ళి అంతగా భయపడ్డావేంటి రీతు? వీడియో ప్లే చేయమంటావా అని అడిగారట. దానికి రీతు చౌదరి నవ్వుతూ వద్దు సార్, ప్లీజ్ సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిందట నాగార్జున గారిని. ఇకపోతే రీతు చౌదరి నీ ఆట అద్భుతం అనడానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు ఏదైనా సరే ముక్కుసూటిగా అడుగుతావు చూడు, అది మాత్రం చాలా బావుంటుంది. నామినేషన్స్‌లో నువ్వు డిఫెండ్ చేసుకునే విధానం, కెప్టెన్సీ రేస్‌లో నువ్వు డిఫెండ్ చేసుకునే విధానం, అలానే నన్ను సపోర్ట్ చేస్తావా అని సంజన గారిని అడిగావు చూడు, అది అయితే చాలా బాగా అద్భుతంగా ఉంది అని చెప్తే, అవును సార్ నన్ను సపోర్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఇమ్ముని సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. మరి నాకు కోపం వస్తుంది కదా అని అడిగితే, అయితే రీతు చౌదరి నువ్వు వెళ్ళి కెప్టెన్సీ రేస్‌లో ఉన్న ఇమాన్యుయల్‌ని నాకు సపోర్ట్ చేస్తావా ఇమాన్యుయల్ అని ఎందుకు అడిగావంటే, లేదు సార్ నేను అక్కడ జోక్ చేశానని చెప్పిందట రీతు చౌదరి. మరి సంజన గారు నీకు సపోర్ట్ చేస్తానని ఇంతకు ముందు చెప్పారా అని అడగ్గా రీతు చౌదరి అవును సార్ నాకు సపోర్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ ఒకసారి కెప్టెన్ అయితే రెండవసారి నువ్వే కెప్టెన్ అవ్వాలనుకుంటాను నేను. సో నీకు సపోర్ట్ చేస్తానని ఇంతకు ముందు చెప్పింది సార్. మళ్ళీ ఇమాన్యుయల్ ఆ రేస్‌లో ఉంటే రెండవసారి కూడా ఇమాన్యుయల్‌కే సపోర్ట్ చేస్తానని చెప్పింది. అందుకని నేను వెళ్లి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడిగానంటే, నిజంగా నువ్వు అక్కడ అడగడం మాత్రం చాలా బాగా అడిగావు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. అసలు నీ ఆట మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నువ్వు ఇలానే ఆడితే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటావు. నీకు ఒక ప్లేస్ అయితే ఇవ్వాలనిపిస్తుంది. అంత బాగా డిఫెండ్ చేసుకుంటున్నావు. అలా అని ఎదుటి వాళ్ళని కించపరుస్తూనో, ఎదుటి వాళ్ళని బాధ పెడుతూనో కాదు. నువ్వు పెట్టాల్సిన పాయింట్స్‌ని చాలా వాలిడ్‌గా పెడుతున్నావు. చూసే ఆడియన్స్‌కి కూడా నువ్వు చాలా బాగా నచ్చుతున్నావు. ఇకపోతే ఆడియన్ పోలింగ్ ఎలా ఉందో చూస్తావా మరి నీ పైన అనగానే 99% మెంబర్స్ కూడా రీతు చౌదరి ఆట సూపర్బ్ అని చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ వారం నిజంగానే రీతు చౌదరి ఆట ఇంప్రూవ్ అయింది. రీతు చౌదరిని నెగెటివ్ కార్నర్ నుంచి కాకుండా పాజిటివ్ కార్నర్‌లో చూడటం మొదలుపెట్టారు జనాలు. సో ఇప్పుడు మాత్రం రీతు చౌదరి దుమ్ము దులుపుతుంది. ఇక టాప్ 5లో రీతు చౌదరి కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.